హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మరాస్ వరల్డ్‌కి స్వాగతం అండి. పుదీనా పన్నీర్ రైస్ చేశానండి ఈవేళ. చాలా బాగా కుదిరింది. అంటే బాస్మతి రైస్‌తో చేసుకుంటే కనుక ఇలాంటి సింగిల్ రైస్‌లు చాలా బావుంటాయండి. లేదు కదా మామూలు రైస్‌తో అయినా. మామూలు రైస్ వాడేటప్పుడు 2 కప్స్ వాటర్ వాడాలండి. 1 కప్ రైస్‌కి. లేదంటే మనం బాస్మతి రైస్ మంచిదైతే 1 ½ కప్ వాటర్ పడుతుంది. లేదంటే ఒకదానికి 1 కప్పు వాటరే పడుతుందండి. అంటే కొత్త, పాత రైస్‌లుంటాయి కదా! అది మంచి చెడ్డ అంటే. అంటే కొత్త రైస్ అయితే కనుక మనం తక్కువ నీళ్ళు తీసుకుంటే ముద్ద అవ్వకుండా చాలా విడివిడిగా రైస్ చాలా బాగా వస్తుందండి. దానికి చూడండి అలాగా మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. పుదీనా ఎక్కువేయండి. అలాగే పుదీనా మనం ఒక కట్ట తీసుకుంటే కనుక హాఫ్ కట్ట కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అలాగే కారానికి సరిపడ్డ మనం చూసుకోవాలి పచ్చిమిరపకాయలు తినే కారం బట్టి తీసుకుంటే బావుంటాయండి. చిన్న అల్లం ముక్క. దానికి అవన్నీ పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగా ఒక స్పూన్ ఆయిలు, ఒక స్పూన్ బటరు వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకండి. చూడండి ఎక్కువగా నేను మసాలా పౌడర్ కూడా వాడలేదు కానీ, ఆ పుదీనా టేస్ట్ మనకి రావాలంటే కనుక మసాలా తక్కువ వాడుకుంటే చాలా బావుంటుంది. దానికి చూడండి అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే మంచి టేస్ట్‌నిస్తుందండి. ఎప్పటికప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ మధ్య చేసి ఉంచుకుంటే మంచిది కాదంటున్నారు. మనం ఎప్పటికప్పుడు కూరల్లో అప్పటికప్పుడు అలా దంచి వేసుకుంటే చాలా బావుంటుంది. దానికి చూడండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయే అవి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత మనం ఇందాకలా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండీ! అది కూడా పచ్చివాసన పోయే వరకు శుభ్రంగా వేయించుకోవాలండి. ఇష్టపడే వాళ్ళు కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటే బావుంటుందండి. ఇవాళ నా దగ్గర లేదు అందుకని వేయలేదు. మీరు వేసుకోండి చాలా బావుంటుంది. దానికి అవన్నీ వేగిన తర్వాత పన్నీర్, పుదీనా రైస్ అన్నాం కదండీ! పన్నీరు ఎక్కువ వాడుకోండి బావుంటుంది. ప్రోటీన్ అండి. మనం అప్పుడప్పుడు సింగిల్ రైస్‌లు తీసుకునేటప్పుడు అంటే పన్నీర్ కూరలవి తీసుకుంటూ ఉంటాం కదా! అలాగే ఇలా రైస్‌తో లేదంటే మిల్లెట్స్‌తో ఇలా వాడుకుంటే కనుక మనకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది పన్నీర్ వల్ల. దాన్ని చూడండి అలాగే కొద్దిగా ఒక స్పూన్ ఎర్ర కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వాడాం కదా! దానివల్ల కొద్దిగా కారం వేసుకుంటే బావుంటుంది. అలాగే గరం మసాలా 2 కూడా వేసి శుభ్రంగా కలుపుకున్న తర్వాత చెప్పాను కదండీ! బాస్మతి రైస్ అయితే 1 కప్‌కి 1 ½ కప్ వాటర్ ఏసుకుంటే కనుక విడివిడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఎప్పుడు కూడా టిప్ ఏంటంటే మనం చూడండి బిర్యానీ కానీ, అలాగే ఫ్రైడ్ రైస్ కానీ, అలాగే ఈ పుదీనా రైస్ కానీ, టమాటా రైస్ కానీ ఏవైనా సరే రెస్టారెంట్ స్టైలు, స్ట్రీట్ స్టైలు రావాలంటే మనం ముందుగా వండేసుకున్నది కుక్కర్‌లోనే వదిలేస్తే ముద్దగా ఉంటుందండి. దాన్నేంటంటే సెపరేట్ చేసేయాలి. జస్ట్ సెపరేట్ చేసిన తర్వాత అంటే కుక్ అయిన తర్వాత సెపరేట్ చేసిన దాంట్లోంచి మనం ఆ బౌల్‌లోంచి వేరేగా అంటే మనం కలపకుండా అలా ఉంచుకుంటే కనుక చల్లారిన తర్వాత మనం జస్ట్ ఒక స్పూన్‌తో గానీ, అలా గరిటెతో గానీ కలుపుకుంటే కనుక మనకేంటంటే విడివిడిగా చాలా సెపరేట్‌గా వస్తదండి. రైస్ అస్సలు ముద్దవ్వదు. కావాలంటే ట్రై చేసి చూడండి. అలాగే చూడండి ఆ వేసిన దానికి 1 ½ కప్పు నీళ్లు మరిగేటప్పుడు మనము అలా మూత పెట్టి జస్ట్ 2 కూతలు రానిస్తే కనుక చక్కగా ఉడికిపోతుందండి. బిర్యానీ అయినా, అలాగే ఫ్రైడ్ రైస్ అయినా ఇలాగ ఏదైనా సింగిల్ రైస్ మనం ఏంటంటే 1 ½ కప్ వాటర్ అలాగే కుక్ చేసింది సెపరేట్ చేసిన తర్వాత మనం జస్ట్ కూల్ అయిన తర్వాత స్పూన్ పెట్టి కలుపుకుంటే కనుక చాలా చక్కగా వస్తుందండి. చూడండి అలాగే ఎంత బాగా కుక్ అయిందో. ఇదంతా కూడా మనం అలా సెపరేట్ చేసేసి జస్ట్ అలా వదిలేయండి. ఒక 5-10 మినిట్స్ వదిలేసిన తర్వాత అప్పుడు మనం స్పూన్‌తో కలిపితే కనుక చాలా విడివిడిగా వస్తుందండి. చూడండి మనకి కుక్కర్ కూడా అంటకుండా ఎంత బాగా వచ్చిందో. పుదీనా పన్నీర్ ఫ్రైడ్ రైస్. దాన్ని చూడండి అలాగా మనం అయితే మంచి పెరుగుతో తీసుకోవచ్చు, లేదంటే రైతాతో తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా కర్రీతో కూడా తీసుకోవచ్చండి. అంటే ఫ్లేవర్ తెలియాలంటే జస్ట్ అలా సింగిల్‌గా తీసుకుంటే చాలా బావుంటుందండి. మీరు కూడా పుదీనా రైస్‌ని ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. జస్ట్ పెరుగుతోనే నేను తీసుకున్నానండి. అంటే ముందు మనం పెరుగు లేకుండా తింటే కనుక చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది పుదీనా.